హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మామిడి ఎంతో గొప్ప ఫ్రూట్, ఇండియా ఫ్రూట్స్లో కింగ్ మామిడి, మ్యాంగో అని చెప్పుకుంటా ఉంటాం. కానీ ఇప్పుడు మామిడి రైతుల బ్రతుకులు చూస్తుంటే చాలా దయనీయంగా తయారైంది. నిజం చెప్పాలంటే కేజీ 2-3 రూపాయలు కూడా కొంటలేదు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులనే కాదు అందరి రైతుల్ని గాలికి వదిలేశారు. ఎందుకంటే ఆయన పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు. ఆయనకి ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలి, ఎక్కడి నుంచి డబ్బులు కూడా పెట్టుకోవాలని తప్పించి వేరే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు లేరంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు తమ మామిడి తోటల్ని కొట్టేస్తూ ఉన్నారు. ఎంత దారుణం కదా. కర్ణాటక గవర్నమెంట్ ముఖ్యమంత్రి లెటర్ రాసి వాళ్ళ రైతులకి మద్దతు ధర 16 రూపాయల కేజీకి తీసుకున్నాడు. 2,50,000 మెట్రిక్ టన్నుల మ్యాంగో కొంటుంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అంత సీన్ లేదు. ఎందుకంటే మనం వాళ్ళతో పొత్తులో ఉన్నాం కదా, మనకి చేత కాదు. మనం డబుల్ ఇంజన్ సర్కార్ అని సొల్లు కబుర్లు చెప్పుకుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి చేత కాదు. కానీ కర్ణాటక వాళ్ళకైతే మద్దతు ధర లభించింది, రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు మాత్రం చెట్లు కొట్టేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూడండి, చెట్టుల్ని జేసీబీతో పీకేస్తున్న సన్నివేశాలు చూస్తుంటే చిన్నపిల్లని చాక్కుని ఇప్పుడు ధర లేదనేసి దారుణంగా నరికేస్తున్నటువంటి రైతు గుండె ఎంతలా తలడిల్లిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మ్యాంగో అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే పంట సీజన్లో. అటువంటి సీజన్లో వచ్చిన పంటలకి ముందుగానే ప్రణాళిక రాసుకొని ఎంత పండుతుంది, ఎంత కొనాలి, ఎంత మార్కెట్లోకి వదలాలి, ఎంత ఎక్స్పోర్ట్ చేయాలని మినిమం ప్రణాళిక లేకుండా గవర్నమెంట్ ఇప్పటివరకు రైతుల జీవితాలతో ఆడుకుందంటంలో ఎటువంటి సందేహం లేదు. సార్ చూడండి చెట్లు ఎలా కొట్టేస్తున్నారు. చూశారు కదా, మొత్తం సర్వనాశనం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అడుగుపెట్టారో రాష్ట్రం సస్యశ్యామలంగా ఫలవర్ధకమై ఉంది. కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి రావటం లేదా అంటే రావట్లేదని చెప్పాలి. ఎందుకంటే మిర్చి పంట బాగా పండింది, వదిలేశారు. పత్తి పండింది, వదిలేశారు. శనగ పండింది, తీసేశారు. పొగాకు పండింది, తీసేశారు. అరటి పండింది, వదిలేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అప్పుడు మిర్చి దగ్గర నుంచి ఇప్పుడు మామిడి వరకు రైతుల్ని నట్టేట ముడిచిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారి చేతగానితనమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తారు, మిర్చికి మద్దతు ధర కావాలని సెంట్రల్ గవర్నమెంట్కి.
అదేవిధంగా పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే పొగాకు రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తారు, ఆ పొగాకు మద్దతు ధర కావాలని. ఎక్కడికి వెళ్తే అక్కడ లెటర్ రాయితుని తప్పించి ముందుకెళ్లే ప్రసక్తి అయితే ఏమాత్రం కనిపించలేదు. ఇటువంటి గవర్నమెంట్న మనం ఎన్నుకొని ప్రజలు ఓటులేసిందంటూ ఒకరి నోట్లో ఒకరు బూతులు తిట్టుకుంటూ ఒకరి మొహం పైన ఒకరు ఊచుకునే సిచ్యువేషన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అని చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? నిజంగానేనా? నిజమైతే కింద ఒక కామెంట్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెన్నింగ్. థ్యాంక్ యూ.